హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. మంత్రి కొండా సురేఖ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. కొమురవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లపై సిద్దిపేటలోని హరిత హోటల్లో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులను స్టేజ్ పైకి పిలవడమేంటని పల్లా రాజేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో అలిగిన పల్లా రాజేశ్వరరెడ్డి సమావేశం నుంచి వెళ్లిపోయారు. సాంప్రదాయాలకు ఆచారాలకు వ్యతిరేకంగా మల్లన్న జాతరపై సిద్దిపేటలో సమావేశం పెట్టడం ఏంటని పల్లా రాజేశ్వరరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఓడిన వ్యక్తిని స్టేజ్ మీదకి పిలవడం చాలా దురదృష్టకరం అన్నారు. శ్రీ మల్లికార్జున స్వామి గుడిలో దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారు. 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు సమావేశం హోటల్లో పెట్టలేదని, ఈ సమావేశాన్ని తాను బహిష్కరించానని పల్లా చెప్పారు. పల్లా వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఉండలేక సమావేశం నుంచి వెళ్లిపోయారన్నారు. తమకు ఎవరినైనా ప్రత్యేకంగా పిలుచుకునే అధికారం ఉంటుందన్నారు. పల్లా ప్రోటోకాల్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీరు మాట్లాడే అంత లేదు కానీ మీరు చేసుకున్నట్లయితే మీరు చేసుకోండి. మీరు చేసుకొని మీరు మీటింగ్ పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నట్లయితే అధ్యక్షుడు గారు మీటింగ్ పెట్టుకోండి. ఇవాళ గెలిచిన సర్పంచ్ మీరు చేసుకుంటే చేసుకోండి. దేవుడి సన్నిధిలో చేసేవాళ్ళు దేవుడి సన్నిధిలో వదిలిపెట్టి ఇక్కడ కక్ష కాంగ్రెస్ పార్టీ మీటింగ్